జగన్ హయాంలో కుంభకోణాలు జరిగినాయి అన్నటువంటిది పబ్లిక్లో ఒకటి ఎస్టాబ్లిష్ కావాలి. దానికి అనుగుణంగా రోజు పత్రికల్లో హెడ్లైన్ రావాలా, దానికి అనుగుణంగా ఏదో చర్య జరిగిపోతుంది అన్నటువంటిది ఉండాలి. అంటే సామాన్యుడు, విద్యావంతుడు, మేధావి ఈ ముగ్గురి మధ్యన ఉండేటటువంటి తేడా. సామాన్యుడికి నిప్పులేందే పొగరాదు కదా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. విద్యావంతుడికి ఖచ్చితంగా ఏదో జరుగుంటుందిలే అని ఉంటుంది. మేధావికి వచ్చేటప్పటికి దాని వెనకాల ఉన్నటువంటి ఇష్యూస్ ఏముంటాయి అనేటటువంటిది ఐడియా ఉంటుంది. వాళ్ళని పక్కన పెడితే మిగతా రెండు సెక్షన్స్ని ఎంటర్టైన్ చేయటం న్యూస్లో ఇప్పుడు ఒక పార్ట్ అయింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు విద్యావంతుల యొక్క మేధస్సు పక్కకి వెళ్ళిపోతున్న దశలో విద్యావంతులే చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తనతో ఉంటున్నటువంటి ప్రతీకార వాంఛలతో రగులుతున్నటువంటి, లేదంటే కనుక ఏదో ఒక భ్రమలు లేకపోతే కనుక ఒక ప్రచారానికి లొంగిపోతున్నటువంటి దశలో రకరకాల ప్రక్రియలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక మర్డర్ జరిగిందంటే విచారణ చేస్తారు, లేదు మర్డర్కి సంబంధించి ఒక గాయపడితే ఇంటెన్షన్ యాక్సిడెంటలా లేకపోతే ఇన్సిడెంట్ చేయడానికి ప్రయత్నించారా అన్నది దర్యాప్తు చేస్తారు. కానీ ప్రస్తుతం ప్రతి అంశం మీదన దర్యాప్తు జరగాలి. అప్పట్లో శాండు అయిపోయింది, దాని మీద దర్యాప్తు అంటే ఏమీ తేలలేదు. ఇంకా ఇప్పుడు క్వాడ్జు అట్లాగే సిలికా శాండు ఇట్లాంటి వాటి మీదన దర్యాప్తు. ఇందులో తేలిందే సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తుంది ప్రభుత్వం. ఏంటయ్యా ఇందులో ఎందుకు అంటే వాళ్ళకి ప్రభుత్వానికి డబ్బులు కట్టారట, రేటు అంతకుముందు కంటే ఎక్కువ ఫిక్స్ చేశారట. కాబట్టి అంతకుముందు కంటే ఎక్కువ రేటు ఫిక్స్ చేశారంటే అందులో అవినీతి జరిగి ఉంటుంది అన్నటువంటి రేటు. ఇసుక ఇప్పుడు ఇంతకుముందు రేటు కంటే ఉచితం అన్నటువంటి సందర్భంలో ఉన్న రేటు కంటే జగన్ హయాంలో డబ్బులు పెట్టి కొనడం ఎక్కువ రేటే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ రేటే ఉంది కదా. ఇందులో కుంభకోణం ఉందంటామా? ఉంది అంటే ఉన్నట్టు, లేదు అంటే లేదు అన్నట్టు. బేసిక్గా ఇక్కడ ఒక గనులకి సంబంధించిన దాంట్లో ఎంత పేర తవ్వారు, ఎంత పరిమాణం ఉంటుంది, నేను చాలాసార్లు ప్రస్తావించాను. కేసు పెట్టాలంటే చాలా సింపుల్. ఎందుకంటే 3 అంగుళాలు తవ్వమంటే 10 అంగుళాలు తవ్వారు, ఖచ్చితంగా జరిగేది అదే. కౌంట్ వేసేది ఎవరు, కన్ఫర్మ్ చేసేది ఎవరు? అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగాలు ఎట్లాగో దాసోహం అంటుంటే గనులు చేసేటటువంటి వాడు తినడు అంటే అమాయకత్వం. ఇప్పుడు అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేదే కష్టం. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అన్నది వెరిఫై చేస్తే దాని ఆధారంగా కేసు పెట్టచ్చు. అది ఇప్పుడు సరైన రూట్లోకి వెళ్ళింది ప్రభుత్వం. సిఐడి ద్వారా ఈ కొనుగోలు చేసినటువంటిది అంటే ఈ అమ్మినటువంటి మెటీరియల్ ఏవైతే ఉందో ఆ మెటీరియల్ అమ్మడం వలన వచ్చిన ఆదాయం ఎక్కడ ఉంది, ఎక్కడికి డైవర్ట్ అయింది, దాని ఆధారంగా దర్యాప్తు చేయాలనుకుంటుంది. ఇది ఒక్క సిఐడి వల్ల అయితే కాదు, ఏ సిబిఐ ఇట్లాంటి వాళ్ళ వల్ల అయితే అవుతుంది. మొదట సిఐడికి చేసి ఆ తర్వాత సిబిఐ విచారణకి ఇస్తారా చూడాల్సి ఉంది.